విజయసాయి రెడ్డి గారిని చాలామంది నాన్ లోకల్ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్తున్నాం కదా, నరలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. విజయసాయి రెడ్డి గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, నెల్లూరు విఆర్ కాలేజ్లో చదువుకున్నారు. ఇంతకన్నా లోకల్ అనే దానికి ఏంటి? పుట్టి పెరిగిన గడ్డ ఆయన. నేను పుట్టి పెరిగిన గడ్డకి రుణం తెచ్చుకునే సమయం వచ్చింది అని అంటున్నారు. ఇంకా పుట్టి పెరిగిన గడ్డనే మీరు అవహేళన చేస్తే ఇక రాజకీయాలు ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ ఎన్ని రోజులుగా పోటీ చేసి అనిల్ కుమార్ యాదవ్ నర్సంపేట ఎంపీగా ప్రకటించారు కదా, ఇక్కడ అభిప్రాయం ఏంది మేడం ప్రజలది? ఎలా ఉంది ఇక్కడ బాధ? అంటే ఇప్పుడు మీరు చాలా క్లారిటీగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి ఇక్కడికి ఎంపీగా ఎలా వచ్చారో అవే సహేతుకమైన కారణాలతోటే నర్సరావుపేటకి అనిల్ గారు వెళ్ళారు. అక్కడ అభ్యర్థి నెగ్గుతారు, అక్కడ మనకు అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలా ట్రబుల్ షూటర్ లాగా విజయసాయి రెడ్డి గారు వచ్చారు, అక్కడ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారి అవసరం అక్కడ ఉందని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పంపించడం జరిగింది. కానీ ఈ మిగతా అందరూ మాట్లాడతారు. ఈ మాటలన్నీ కూడా ఏంటంటే కాలక్షేపం కబుర్లు, ఏదో మాట్లాడాలని తప్పించి ఒక విజనరీతో అయితే ఎవరు మెచ్యూర్డ్గా ఎవరు మాట్లాడటం లేదు. నెల్లూరు జిల్లాలో టీడీపీ బలం పెరిగిందా మేడం? నాకు తెలిసి వీక్ అయింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మరి వాళ్ళు ఇంతకు ముందర చేసిన అరాచకాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు, తెలుసు కాబట్టే ఇంటికి పంపించారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కొత్తగా నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది, కొత్తగా మరి భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి కోల్పోయిన నమ్మకం, ఒకసారి కోల్పోయిన భరోసా ఏం మాయలు చేస్తే వస్తాయి. అందుకే కదా మేనిఫెస్టోలు అలా రూపొందించారు. గొర్రెల్లా వీళ్ళు వింటారు, 4,000 ఇస్తామంటే వేసేస్తారని. కానీ అందులో ఎక్కడ నిజాయితీ లేదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఎవరు ఎంపీగా గెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు మేడం? విజయసాయి రెడ్డి గారే గెలవాలి ఎంపీ. కానీ ఎందుకంటే అక్కడ కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ, అలాగే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు గెలవటం వల్ల ఏంటంటే ఆయా ప్రాంతాలకి నిధులు తీసుకురావటం కానీ, పథకాలు అమలు చేయడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందంజలో ఉంటాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళడం కరెక్టేనది? అది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ ఆదరించి ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ సీటునిచ్చి ఎంతో గౌరవం ఇచ్చి, ఆయన భార్యకు కూడా టీటీడీలో బోర్డు మెంబర్ ఇచ్చి ఎంతో గౌరవించారు. ఇప్పుడు మన అవసరం తీరిన తర్వాత ఏదో అంటారు కదా, అట్లా గుద్ది వెళ్ళిపోకూడదు. ఎందుకంటే కష్టం, పార్టీకి ఎంత కష్టమైనా సరే ఓర్చుకుని పార్టీలో నిలబడాలి. అప్పుడే ఆ మనిషి తాలూకా విలువలు, నైతిక విలువలు ప్రజలు కూడా గమనిస్తారు. ఈ పార్టీకి ఆ పార్టీకి వెళ్ళి మారటం రావటం వల్ల విలువ ఉండదు. విజయసాయి రెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను రాజారెడ్డి గారితో ప్రయాణం మొదలుపెట్టాను, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం మొదలుపెట్టాను, ఆ తర్వాత ఇప్పుడు జగనన్నతో ఉన్నాను. నా పుట్టుక, నా జీవితం అంతా కూడా నా జీవితం జగన్మోహన్ రెడ్డి గారికి, రాజారెడ్డి గారి కుటుంబానికి అంకితం అని చెప్పారు. పాలిటిక్స్ అంటే అలా విలువలు, నైతికతలతో పనిచేయాలి. ఎంత మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు మేడం? బంపర్ మెజారిటీ వస్తుంది. మెజారిటీ అంటే మరి మా స్థాయి కాదు, మరి మేము చెప్పలేము. ఎందుకంటే మేము ఒక నియోజకవర్గం, 2 నియోజకవర్గాలు మాత్రమే చూస్తున్నాము. కాబట్టి 7 నియోజకవర్గాలు చూస్తుంటే డెఫినెట్గా మీరు అడిగిన క్వశ్చన్ చెప్పాలి. కానీ ఇంతకు ముందరి కన్నా కూడా మంచి భారీ మెజారిటీతో అయితే విజయసాయి రెడ్డి గారు విజయాన్ని సాధిస్తారు. ఇక్కడ ఎన్ని స్థానాల్లో గెలుస్తారు మేడం? 7కి 7 క్లీన్ స్వీప్ అండి.